రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఇల్లు కట్టిస్తుంది. దాదాపు ప్రతి ఊరికి 5దో 10దో చొప్పున ఒక ఇల్లు కట్టిస్తుంది. అయితే ఈ ఇంటి పేరుతోని నిజంగా చెప్పాలంటే ఇల్లు కట్టడమేమో కానీ ఆ లబ్ధిదారులు మాత్రం అప్పుల పాలవుతారు. నిజం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులు అప్పుల పాలవుతారు. ఎందుకు ఏంటి అనేది మీకు కొంచెం వివరంగా దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని ఒక పథకం తీసుకొచ్చింది. ఎవరైతే పేదలు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, గుడిసెలు ఉన్నారో ఆ గుడిసెలు ఆ ఊరి తగ్గట్టుగా ఆ ఊరిలో ఉన్న పేదవాళ్ళని గుర్తించి ఇండ్లు మంజూరు చేసింది. అయితే ఇల్లు కట్టడం కోసం ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అయ్యా అంటే ప్రకటించింది కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే. ఒక ఇల్లు నిర్మించుకోవడం కోసం ఒక పేద కుటుంబానికి ఇచ్చింది 5 లక్షలు మాత్రం ఇస్తామని చెప్పింది. ఇచ్చింది కూడా కాదు, ఇస్తామని చెప్పింది. అయితే వాస్తవంగా మనం పరిస్థితి గమనిస్తే 5 లక్షల రూపాయలకు ఇల్లు అవుతుందా? సింగిల్ బెడ్రూమ్ ఇల్లే కావచ్చు, ఇల్లు అవుతుందా? కాదు. ఎందుకంటే ఇప్పుడున్న దాని ప్రకారం భవిష్యత్ తరాల కోసం అంటే కొన్ని ఏళ్ల పాటు, దశాబ్దాల కాలం పాటు ఇల్లు పటిష్టంగా ఉండాలి కాబట్టి పునాది నుంచి బేస్మెంటు పిల్లర్లు వేసి మంచిగా కట్టుకుంటారు ఇల్లు ఎవరైనా. అలాంటి ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల ఇల్లు సరిగ్గా చెప్పాలంటే గోడల వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది ఫ్యాక్ట్, ఇదే నిజం. ఏ ఊరికి వెళ్ళినా, ఏ లబ్ధిదారిని అడిగినా ఇదే మాట చెప్తాడు. ఇక మరి ఆ తర్వాత ఇల్లు కట్టాలంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా సౌకర్యాలు అంటే ఇంటి గృహప్రవేశం చేయాలంటే ఆ ఇంటికి కావాల్సి ఎంత ఉంటుంది? స్లాబ్ పడాలి, సజ్జలు ఉండాలి, డోర్లు పెట్టాలి, దానికి ప్లాస్టింగ్ చేయాలి, పెయింట్ వేయాలి, అక్కడ కరెంటు పెట్టాలి. ఇవన్నీ చేయాలంటే ఒక్కొక్క లబ్ధిదారుడు అప్పుల పాలవుతారు. ఈ 5 లక్షలకు ఆశపడి ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా ఇవాళ అప్పుల పాలవుతారు. 1-2 లక్షలు కాదు, దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఏదో ఇంట్లో ఉన్నా కానీ కలో గంజు తిని ఆ అప్పుల పాలు లేకుండా, అప్పుల బాధ లేకుండా ప్రశాంతంగా పడుకున్న వాళ్ళు ఇవాళ అప్పులు తలుచుకొని కుమిలిపోతారు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు ఏదో ఇంట్లో ఉన్నప్పటికీ ఏదో ప్రశాంతంగా గడిపారు. ఇల్లు ఒక్కటి లేదన్న ఒక చింత బాధ ఉండొచ్చు. కానీ ఇవాళ ఏమైందంటే ప్రభుత్వం ఇస్తామన్న 5 లక్షలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దానికి నిన్న రీసెంట్గా ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే చెప్పినట్టుగానే 5 లక్షలు ఇచ్చేందుకు 500 కొర్రీలు పెట్టి నానా తిప్పలు పెట్టి 30 తిప్పలు పెడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇచ్చేంత వరకు ఇస్తుంది, ఇల్లు కట్టుకొని స్టార్ట్ చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తుంది, ఆ ఇచ్చేదాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఎగ్జాంపుల్ కొన్ని విషయాలకు వెళ్తే మొదట లబ్ధిదారుని గుర్తించినప్పుడు మీకు ఒక పర్సన్కి ఇల్లు ఇస్తుంది. అంటే మీరు అర్హులు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పే వరకల్లా ఆయన అప్పటి వరకు ఉన్న ఇల్లుని మొత్తం దాన్ని కొలాబ్ చేసేసి తీసేసి ఆ ఉన్న జాగాలోనే కట్టుకుంటేందుకు ఆ ఇల్లు కూరగొట్టేసుకుంటాడు. గుడిసె అయితే గుడిసె కావచ్చు, చిన్న ఇల్లు కావచ్చు, ఆ ఇల్లుని మొత్తం తీసేసి బునాదికి వెళ్ళి పనులు స్టార్ట్ చేస్తున్నాడు. దానికోసం ఫస్ట్ డబ్బులు ఇస్తుంది అంటే ఇవ్వదు. విడతల వారికి అంటే బేస్మెంట్ అప్పుడు కొంత డబ్బులు, గోడలు వేసినాక కొంత డబ్బులు, స్లాబ్ పడితే ఒకసారి డబ్బులు, ఆ ఇంటి గృహప్రవేశం చేసేటప్పుడు కొన్ని డబ్బులు అని చెప్పేసి ఒక 4-5 విడతల వారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని చెప్పింది. అయితే ఈ ముందుగాల ఈ బేస్మెంట్ వరకైనా మనం కట్టుకోవాలంటే దాదాపు 1 లక్ష పైన రూపాయలు అవుతున్నాయి. ఎందుకంటే పునాది తీయాలి, రాయి వేయాలి, బేస్మెంట్ కావాలి, పిల్లర్ లేపుకోవాలి, ఆ బేస్మెంట్లో పునాది నింపుకోవాలి, బేస్మెంట్లో మొరం కొట్టించుకోవాలి. ఇవన్నీ చేయాలంటే దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు అవుతున్నాయి అక్కడ డిమాండ్. ఎందుకంటే అందరూ ఒకేసారి ఇండ్లు ప్రారంభించే వరకల్లా ఆ కొరత ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్ కొరతతో డబుల్ రేట్లు అయిపోయినాయి. అక్కడ గ్రామంలో ఉన్న దానిలో డబుల్ రేట్ అయిపోయినాయి. దీని కారణంగా ఏమవుతుందంటే ఆ డబుల్ రేట్ పెట్టి కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే దీనికి లైఫ్ టైం అంటే ఒక పీరియడ్ కూడా పెట్టరు. ఈ రోజులలో ఇది పూర్తి చేసుకోవాలి మీరు అని చెప్పేసి. దీంతో ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హడావిడిగా ఎక్కడ పైసలు దొరికితే అక్కడ డబ్బులు తీసుకొస్తారు. ఇప్పుడు మొదట ఇల్లు కట్టాలంటే దాదాపు 2 లక్షల రూపాయలు కావాలి స్టార్ట్ చేయాలంటే. ఆ 2 లక్షల రూపాయలు మొదట అప్పు తెచ్చుకుంటారు. ఆ అప్పు తెచ్చుకుని ఇల్లు స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ విడత రావాలి. ఒకవేళ కొంతమందికి లబ్ధాలకు ఫస్ట్ విడత కూడా వచ్చినాయి కొంతమంది లబ్ధారులకి. ఇక సెకండ్ విడత వచ్చే వరకల్లా వీళ్ళు కొర్రీలు ఏం పెడుతున్నారు అంటే ఈ ఎవరైతే లబ్ధిదారు ఉండో ఆయన చిట్టా తీసి ఆయన బయోడేటా తీసి గతంలో మీకు కారు ఉంది, ఆటో ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు అనర్హులు అని చెప్పేసి వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తుంది. ఇప్పుడు అది ఆటో లేదు, కొంతమందికి ఆ ట్రాక్టర్ కావచ్చు, వ్యవసాయ రైతు కుటుంబాలు కొంతమంది ఉన్నప్పుడు కూడా చిన్న సన్న రైతులు
ఓ ట్రాక్టర్ కావచ్చు, ఆటో కావచ్చు, ఒక కారు కావచ్చు, ఇవి ఉండి అమ్ముకో ఉన్నాయి. అంటే వాళ్ళు అమ్ముకున్నా కూడా ప్రజెంట్ లేకపోయినప్పటికి కూడా వాళ్ళందరినీ గతంలో మీ పేరు మీద చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు అనర్హులు అని చెప్పేసి కొట్టేస్తారు. దీంతో ఆ లబ్ధిదారుడి పరిస్థితి ఏంది? ఉన్న ఇల్లు కూలగొట్టుకొని లేని 5 లక్షల కోసం ఆశపడి ఇల్లు ప్రారంభిస్తేందుకు స్టార్ట్ చేసేందుకు బయట అప్పు తెచ్చుకొని ఇవాళ ఇల్లు మధ్యంతరం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో వాళ్ళు ఏం చేయాల్సిన పరిస్థితి? ఆ ఇంట్లో ఇప్పుడు ఉండొస్తుందా? బేస్మెంటు వరకు లేచిన తర్వాత ఏడుంటాడు ఆయన? ఉండలేడు ఆ ఇంట్లో. అప్పుడు ఏం చేయాలంటే ఆ మిగతా ఇల్లు పూర్తి చేసుకోవడం కోసం ఇంకేం తప్పు తెచ్చుకొని సొంతంగా కొంత ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే చేతగాని వాళ్ళు, ఆ అప్పు పుట్టగతి కాని వాళ్ళు, ఆ అప్పు చూసి భయపడ్డ వాళ్ళు అక్కడికే ఆపేసుకొని మళ్ళీ అదే దగ్గర అయ్యో రేకులో కమ్మల గుడిసె లాంటి వేసుకుని బతికే పరిస్థితి వచ్చింది. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పుడు కొంతమంది అర్హులు, అయితే వీళ్ళు ఎవరైతే అర్హులను నిజంగానే గుర్తించి విడుదల వారికి ఇస్తుందో వాళ్ళకి ఇప్పటి వరకు గృహప్రవేశాలు చేసిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇస్తామన్న 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఇది ఫ్యాక్ట్. గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు చెప్తున్న మాట ఇదే. మేము ఇళ్ళల్లో కూడా వచ్చినాం, నెలలు అవుతుంది, నెలలు గడుస్తుంది, మాకు రావాల్సిన పెండింగ్ 1-2 బిల్లులు అలాగే ఉండిపోయినాయి, ఇస్తలేరు అని చెప్పేసి చెప్తాడు. మరి ఎందుకు? వాళ్ళు అర్హులు, ఓ 2-3 విడతల డబ్బులు పడ్డాయి, ఆ ఇల్లు పూర్తి చేసుకుర్రు. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇల్లు పూర్తి చేసుకుర్రు, ఆ పెయింట్ వేసుకుర్రు, వీళ్ళు కండిషన్గా పెట్టారు పైన ఈ 3 రంగుల జెండా కలర్లు అని చెప్తే కలర్లు వేసుకుర్రు. మనసు ఒప్పినా ఒప్పకపోయినా, ఎందుకంటే డబ్బులు వస్తాయని చెప్పేసి పెడితే అట్లా పెట్టినా కానీ, అన్ని ఫోటోలు ఇచ్చినా, ఎవిడెన్స్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా కానీ డబ్బులు ఇస్తలేరు. ఇది ఏదో రెండో విడతతో సంబంధించింది కాదు. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతిష్టాత్మకంగా మేము తీసుకొచ్చినాం, ప్రతి నియోజకవర్గానికి 2500 ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారో, ఆ 2500 ఇండ్లలోనే ఎవరికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు రాలేదు. దీంతో అప్పటికే మనం ముందుగా అనుకున్నట్టు 5 లక్షలకు ఇల్లు కాదు. ఇల్లు కాక వాళ్ళు బయట నుంచి అప్పులు తెచ్చుకుంటే, ఇప్పుడు జనరల్గా పల్లెటూరులో తక్కువ వేసుకున్నా అని లక్షకు ₹2 ఇంట్రెస్ట్ పెట్టుకోండి, వాళ్ళు తెచ్చే అప్పు దాదాపు 10 లక్షల అప్పు, 10 నుంచి 15 లక్షల అప్పు తెస్తారు. యావరేజ్ 10 లక్షలు పెట్టుకుందాం. 10 లక్షల అప్పు అంటే నెలకు ₹20,000 మిత్తి కట్టాలి. నెలకు ₹20,000 మిత్తే. అసలు సంగతి పక్క పెట్టండి. ఒక పేద కుటుంబం ₹20,000 మిత్తి కట్టి ఆ అప్పు ఎప్పుడు తీరుస్తుంది? వాళ్ళు ఎలా బతుకుతారు? ఒక గ్రామీణ ప్రాంతాల్లో ₹20,000 ఆదాయం వస్తుందా ఎవరికైనా? ఏ ప్రకారం వస్తుంది? అక్కడ ఏ జాబ్ చేసినా కానీ ఇక్కడ మీరు ఇవ్వరు. పేదలకు గుర్తించినప్పుడు వాళ్ళు చిన్న వ్యవసాయ కూలీలు అయి ఉంటారు. అలాంటి కూలీ చేసుకునే వాళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో మీరు ఇల్లు 5 లక్షలకి ఇస్తామని చెప్పడంతో ఆశపడి 5 లక్షలకు ఆశపడి ₹1,00,000 అప్పులు చేసి ఇవాళ వాళ్ళు చేసిన కష్టం, కుటుంబం అంతా చేసిన కష్టం మిత్తిలకు కూడా సరిపోని పరిస్థితి. ఇది సరిపోని పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే ఈ బిల్లులు వస్తేనే ఆశపడరు, ఈ బిల్లులు రావట్లేవు. ఈ బిల్లులు వస్తున్నా కొంత తీర్చుకుందామంటే ఈ బిల్లులు రావట్లేవు. అటు అప్పుల బాధ ఎక్కువైపోద్ది. ఇచ్చిన ఎవరు అవుతారు? సమయంగా మిత్తి అడుగుతారు, అసలు అడుగుతారు, వాళ్ళ అవసరాలు కూడా ఇవ్వాలి, మాట దక్కించుకోవాలన్నప్పుడు. అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది లబ్ధిదారుల పరిస్థితి. ఇది పల్లెటూరులో ఉన్న దాదాపు లబ్ధిదారులందరి పరిస్థితి కూడా ఇదే. ఇంతే కాదు, ఇక ఈ దానికి కొన్ని గ్రామాల్లో అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు మీకు ఇల్లు మంజూరైంది కాబట్టి మాకు 50,000 ఇవ్వాలి, ఇల్లుకి 50,000 ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న విషయం కూడా స్వయంగా బాధితులే మీడియా ముందుకు వచ్చి చెప్పిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. దాదాపు కొన్ని గ్రామాలు లేకపోయినప్పటికీ దాదాపు చాలా గ్రామాల్లో ఇదే దందా నడిచింది. డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్పడం, ఒకవేళ ఇల్లు కట్టిన తర్వాత కూడా 2వ విడత 3వ విడత డబ్బులు రావాలంటే మాకు ఆ ఏదైతే మేము డిమాండ్ చేసినామో ఆ డబ్బులు మాకు ఇస్తేనే మీకు బకాయిలు పడతాయని చెప్పేసి కొన్ని కొర్రీలు పెట్టి వాళ్ళు ఇబ్బందులు చేసిన ఘటనలు కూడా మనం చాలా చూసినాం. ఇది పల్లెటూరులో ఉన్న పరిస్థితి. ఇక ఈ మధ్య కాలంలో రీసెంట్గా నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్లు అని చెప్పేసి ప్రకటించి 1,00,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. దానిలో భాగంగా నిన్న కుక్కట్పల్లిలో ఈ సింగిల్ బెడ్రూమ్ ఇండ్లకి శంకుస్థాపన చేసిండు. అయితే ఇక్కడే మరొక విచిత్రం ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏదైతే 5 లక్షలు ఇస్తుందో 5 లక్షల సంగతి పక్కకు పెట్టేసి ₹6 లక్షలు మీరు ఇస్తేనే మీకు ఇల్లు ఇస్తాం. ఇది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో
దానికోసం కూడా ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది. ఏంటి అంటే ఈ నియోజకవర్గాల్లో మీకు ఎక్కడ నియోజకవర్గంలో ఇల్లు కావాలో మీరు 10,000 రూపాయలు టోకెన్ అమౌంట్ పెట్టి మీరు డ్రాలో పాల్గొంటే ఆ డ్రాలో వెళ్ళిన లబ్ధిదారులకు మేము ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఆ ఇల్లు కూడా ఎట్లా అంటే మనం అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి 6 లక్షలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టిస్తారంట. వాళ్ళకి 6 లక్షలు మనం ఇవ్వాలి, మాకు ఇల్లు కట్టియండి అని చెప్పి మనం 6 లక్షలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. అది 11 లక్షలు గవర్నమెంట్ చెప్తుంది. మరి 11 లక్షలు కట్టిస్తుందా, 10 లక్షలు కట్టిస్తుందా, మనం ఇచ్చే 6 లక్షలతో కట్టిస్తుందా అని తెలియదు. ఇక్కడ మనకు కూడా అనుకుందాం, ఒక అపార్ట్మెంట్ వైజ్గా గవర్నమెంట్ ఇల్లు కట్టడం కోసమే 11 లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి స్వయంగా ఆ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. ఇక్కడ హైదరాబాద్లో అపార్ట్మెంట్ వైజ్గా అంటే దీనికి ఒకసారి బునాది లేపి ఉంటే దాని పిల్లలతోనే పోతాయి, తక్కువ ఖర్చు అవుతుంది ఈ అపార్ట్మెంట్ లాగా కట్టుకున్నప్పుడు. మరి పల్లెటూర్లలో 5 లక్షల రూపాయలకు ఇల్లు ఎట్లయితుంది? హైదరాబాద్లో 11 లక్షలు అవుతున్నప్పుడు అక్కడ ఇల్లు ఎట్లయితుంది? మీరు ఉచితంగా ఇల్లు ఎట్లా నిర్మించినట్టు అవుద్ది? కాదు కదా. మీరు సబ్సిడీ ఇస్తున్నారు, దానికి ఇద్దరేమో పేరు పెట్టి మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పుకోవాలి. మేము ఇల్లు ఇస్తున్నాం, ఇల్లు మంజూరు చేసినాం, ఈ ఖాతా ఎంత ఖాతా మీ ఖాతాను ఎందుకు అయింది? మీరు నిజంగా ప్రభుత్వం తరఫున అన్నీ అంటే ఇల్లు మొత్తం మీరే నిర్మించి ఇస్తే ఫ్రీగా ఇస్తే అప్పుడు నిజంగా ప్రభుత్వం కట్టించింది అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లేం లేదు. ఇచ్చే 5 లక్షల్లో కూడా కేంద్రం వాటా ఉంది. కేంద్రం వాటా ఉంది. బీజేపీలు చెప్తున్నారు ఈ ఇద్దరు కలిపి ఇచ్చిన పైసలు 5 లక్షల రూపాయలలో ఇల్లు కట్టుకో అంటే మీరు కడితే 11 లక్షలు అయితే అంటారు. ఆ పల్లెటూరులో ఉన్న ప్రజలు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామంటారు. 6 లక్షలు కట్టుకోవాలి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు 6 లక్షలు ఇస్తేనే మేము కట్టిస్తాం అపార్ట్మెంట్లో ఇల్లు అని చెప్తారు. నిజంగా ఆలోచిస్తే పేద ప్రజలు 6 లక్షల రూపాయలు కట్టగలుగుతారా? 6 లక్షల రూపాయలు ఏడాది తెచ్చి కడతారు? ఇప్పుడు మీరు కట్టే ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడాదిలో పూర్తయింది అనుకుందాం. ఏడాది లోపల 6 లక్షల రూపాయలు మీకు విడతల వారికి కట్టాలంటే ఎట్లా సాధ్యమైంది? కాదు కదా. దాదాపు ఆలోచించిన నెలకు ఈ ప్రకారం చూసినా కానీ 20 నుంచి 30 వేల రూపాయలు ఆదాయం ఉండాలి. ఖర్చులు పోను 20 నుంచి 30 వేలు ఉండాలి. అట్లా ఉన్నా కానీ 10 నెలలు 3 లక్షలు అవుతుంది, 50 వేలు ఆదాయం ఉండాలి. అప్పుడు మీరు అన్న ప్రకారం 6 లక్షలు కట్టగలుగుతారు. మరి 50,000 ఆదాయం వస్తే ఎలా? 50,000 ఆదాయం వచ్చిన ఉంటారా పేద ప్రజలు? వాళ్ళు భార్య భర్తలు పనిచేస్తేనే ఇవాళ రేపట్లో వాళ్ళు పొద్దున్నాగా పనిచేస్తే వచ్చే ఆదాయం 30 నుంచి 40,000 ఆదాయం వస్తే డబ్బులు వస్తే అందులో రెంటు, పిల్లలు, తినుడు, తాగుడు ఇవన్నీ పోను మిగిలేదు 5-10 వేలు మిగిలితే అది కూడా చాలకపోతే అప్పులపాలు అవుతుంది. ఏదైనా అనారోగ్యం వస్తే ఆ పైసలు కూడా చాలట్లేవు. ఆడవిల పెళ్ళికి ఎదుగుతుందంటే ఆ పైసలు పక్క పెట్టుకుని చిట్టో బొట్టో వేసుకుంటారు. అలాంటి పేదోళ్ళు 6 లక్షల రూపాయలు ఎట్లా కడతారు? సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఒకవేళ ఒక లబ్ధిదారునికి ఇల్లు వచ్చింది అనుకుంటే ఆ 6 లక్షల రూపాయలు మళ్ళీ ఆయన ఏడదేవాలి పైసలు అంటే మళ్ళీ బయట మిత్తి తీసుకురావాల్సిందే కదా. మళ్ళీ బయట మిత్తి తీసుకురావాల్సిందే. 6 లక్షల రూపాయలకు ఈ ప్రకారం వేసిన 6 లక్షల రూపాయల కన్నా కానీ నెలకు 12 నుంచి 15 వేల రూపాయలు ఆయన మిత్తిలకు కట్టాల్సిందే. మరి ఈ లెక్కన చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఈ పేదోళ్ళని అప్పులపాలు చేయట్లేదా? అప్పులపాలు చేస్తున్నది నిజం కాదా? గత ప్రభుత్వంలో కట్టించిన ఇండ్లన్నీ ఫ్రీగా కట్టించరు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా కానీ ఫ్రీగా కట్టించరు. హైదరాబాద్లో దాదాపు 1,00,000 ఇండ్లు కట్టించరు. కొన్ని నిర్మాణాల్లో ఆగిపోయినాయి, ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేసి పంపిణీ చేసింది. పంపిణీ చేస్తూ కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుంది, అదేదో కాంగ్రెస్ పార్టీ కట్టించినట్టు. అవి ఫ్రీ ఇచ్చారు. అంటే ఒక లబ్ధిదారుడు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలే. కేవలం డ్రా వెళ్ళిన తర్వాత ఎవరైతే అర్హులని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ నుంచి పారదర్శకంగా కొంతమంది లబ్ధాన్ని ఎంపిక చేసినప్పుడు డ్రా పద్ధతిలో ఆ వెళ్ళిన వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్న కిరాయి ఇంటి నుంచి తమ సమాన్ తీసుకుని డైరెక్ట్ గృహప్రవేశం చేసి తప్ప రూపాయి కూడా కట్టలేదు. కానీ ఇలా పరిస్థితి ఏంది? వాళ్ళ అప్లపాలు ఏం కాదు. ఎవరు ఏమైనా ఉంటే ఆ ఇంట్లో ఇంకొంచెం డెకరేషన్ చేసుకోవడం కోసం 5, 10, 50 వేలు మేబీ వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుండొచ్చు. అంతేగాని లక్షల రూపాయలు అప్పులు చేసుకోలేదు. ఆ వచ్చిన ప్రతి లబ్ధిదారుడు పైసా పెట్టకుండానే గృహప్రవేశం చేసిండు. అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లు అన్ని కట్టించింది ఇప్పుడు ఈ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఉన్నాయి. గత ప్రభుత్వం కట్టించినప్పుడు ఏ లబ్ధిదారుడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టలే. అప్పుడున్న ప్రభుత్వమే ఉచితంగా డబుల్ బెడ్రూమ్, మళ్ళీ ఈ ప్రభుత్వం కట్టించి సింగిల్ బెడ్రూమ్
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి ఉచితంగా పంపిణీ చేసింది. దానివల్ల పేదోళ్ళు ఉన్నారని వాళ్ళకి అప్లపాలెం కాలేదు. వాళ్ళు ఏమైనా పని చేసుకుంటూ ఆ ఉన్న 5-10 వెనకేసుకొని బతుకుతురు. ఆ విధంగా పోయినప్పుడు లాస్ట్ టైం ఇంటి కిరాయి తప్పి ఆ కిరాయి డబ్బులు కూడా మిగిలిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు చేసిన కష్టంలో కిరాయికే సగం పోయేది. ఆ కిరాయి పరిస్థితి మిగిలిన వాళ్ళకి కొంత ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కోగలిగారు. కానీ ఇలా పరిస్థితి ఏమవుతుందంటే ఈ 6 లక్షల రూపాయలు తేవడం కోసం అప్పు తేవాలి. చేసిన పైసలన్నీ ఇప్పుడు ఈ రూమ్ కిరాయేమో కానీ దీని కూడా రెంట్ కట్టినట్టే మిత్తి కట్టాల్సి వస్తుంది. అప్పటి వరకు 5,000-3,000 కట్టుకున్న ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఏమైందంటే మిత్తిలుగా 12,000-15,000 రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా చూస్తే నిజంగా ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల కోసం కట్టించిరా, లేకపోతే పేదోళ్ళని అప్పుల పాలు చేసేందుకు కట్టించిరా, లేకపోతే ఈ ఇండ్ల పేరుతోని మరేమైనా దోపిడీ జరుగుతుందా? ఏం జరుగుతుంది? అన్నీ పెరిగిపోయిన రేట్లు. ఇసుక రేటు పెరిగింది, ఇటుక రేటు పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, సీక్ రేటు పెరిగింది. ఇవన్నీ రేట్లు పెరిగినాయి. దీనివల్ల పేదోడు ఇల్లు కట్టుకోలేక అప్పుల పాలవాల్సి వచ్చింది. గవర్నమెంట్ కూడా డబ్బులు తీసుకొని ఇస్తుంది. నిజంగా చూస్తే ఇవన్నీ మనం ఆలోచిస్తే నిజంగా ఇందిరమ్మ ఇండ్లేమో కానీ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదోడు అప్పుల పాలనేది మాత్రం వాస్తవం. ఇది నిజం. ఎవరినైనా ఇదే విషయం చెప్తారు. మనం ఇవన్నీ చూసుకున్నా అదే కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఏవైనా ఒకవేళ ఇచ్చే ఉంటే పథకాలు ఉచితంగా ఇస్తాయి. నిజమైన అర్హులను గుర్తించి ఆ ఇచ్చే 10-20 ఎంతమందికి ఇస్తారో ఆ ప్రభుత్వానికి ఆర్థిక స్తోమతను తగ్గట్టుగా ఉచితంగా ఇస్తే ఆ లబ్ధిదారులు కూడా కొంత ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. అంతేగాని ఇలా ప్రభుత్వం మేము ఇస్తున్నామని చెప్పుకుంటూనే వాళ్ళని అప్పులపాలు చేయడం మాత్రం కొంత విమర్శలు దారితీస్తుంది. పేదోడు అప్పులపాలు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇది ఈ ఇందిరమ్మ ఇండ్లపై జరుగుతున్న వ్యవహారం చూడాలంటే ఇలాంటి పథకాలే అన్నీ కూడా ప్రజల్ని అప్పులపాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా కాకుండా ఉచితంగా కట్టించుంటే బాగుండేది అన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.